కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోటలో ఉన్న శ్రీ రామకృష్ణ మినరల్స్ దీనికి సంబంధించిన మైనింగ్ను దళారులు యథేచ్ఛంగా తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. అక్రమంగా జరుగుతూ ఉన్న ఏ ఒక్క అధికారి పట్టించుకునే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. 50 సంవత్సరాలు మైనింగ్ను లీజుకు తీసుకున్నారు. కానీ 50 ఏళ్లు దాటిన ఆగని అక్రమ దందా. ఈ దారుణం చూసి PM9 న్యూస్ స్పందించి గళం విప్పి అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని, అక్రమ మైనింగ్పై ప్రజలకు చూపిస్తుంది. మా ప్రతినిధి ఈశ్వరెడ్డి మీకు లైవ్లో ఉండి అందిస్తారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోటలో ఉన్నటువంటి శ్రీ రామకృష్ణ మినరల్స్ అంటే TVS మినరల్స్ దాదాపుగా అంటే ఈ యొక్క మినరల్స్కు సంబంధించినటువంటి మైనింగ్ 50 సంవత్సరాలు అంటే దాదాపు 53-54 సంవత్సరాల కింద వచ్చినటువంటిది. అంటే ఈ యొక్క మైనింగ్ అనేటువంటిది మామూలుగా 50 సంవత్సరాలకు క్లోజ్ అవుతుంది. ఇక్కడ జోషి మైన్స్ అనేటువంటిది ఈ కొండపైన ఉంది. జోషి మైన్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళ 50 సంవత్సరాల పీరియడ్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క వెసులుబాటు ఏంటంటే ఈ యొక్క స్టాక్ పాయింట్ ఏదైతే ఉందో ఈ యార్డులో మేము స్టాక్ అమ్మడం వేయలేదు, ఇంకో 2-3 సంవత్సరాలు మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వమని చెప్పేసి ఆ ఎక్స్టెన్షన్ పేరు మీద బయట నుండి అక్రమ మైనింగ్ వస్తుందనేటువంటిది అనేక ఆరోపణలు ఈ ప్రాంతంలో వెలువడుతున్నాయి. తర్వాత MDL మినరల్ డీలర్ లైసెన్స్ అనేటువంటిది ఈ దాదాపు ఎప్పుడైతే మైన్స్ క్లోజ్ అవుతుందో దాదాపు అది కూడా క్లోజ్ కావాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ యొక్క పర్మిషన్ లేకున్నా కూడా రామళ్ళకోట చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పుల్లగుమ్మి ఈ గ్రామాల నుండి మినరల్స్ ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఈ ఐరన్ ఉందో అది ఇక్కడికి తోలుతూ తర్వాత ఈ యొక్క మా స్టాక్ అట్లే ఉంది అని చెప్పి ఇక్కడి నుండి బిల్లులు ఈ యార్డు నుండి స్టాక్ కదిలేటప్పుడు వేరే బేతంచెర్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బిల్లులు ఇస్తూ ఈ అక్రమ మార్గం ద్వారా తరలిస్తున్న అనేక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క మైనింగ్ అధికారులు ఈ యొక్క ఏదైతే లీజ్ కు సంబంధించి విచారించి ఖచ్చితంగా దీన్ని సీజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుతా ఉన్నారు. ఈశ్వరెడ్డి PM9 న్యూస్ రామళ్ళకోట వెల్దుర్తి మండలం.